అందరికీ నమస్తే అండి. మన దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల తరబడి అధికారంలో ఉంది. వాళ్ళు అధికారంలో ఉండగా తీసుకొచ్చిన కొన్ని గొప్ప చట్టాల్లో ఉపాధి హామీ చట్టం ఒకటి 2005, 2006 ఆ టైంలో దీన్ని తీసుకొచ్చారు. మొత్తం మీద నాకు తెలిసి వీళ్ళు 2004 నుంచి 2014 మధ్యలో అధికారంలో ఉన్న 10 ఏళ్లలో యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్లో 3 మంచి చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి సమాచార హక్కు చట్టం, రెండోది ఉపాధి హామీ పథకం ఆ చట్టం, మూడోది విద్యా హక్కు చట్టం. ఈ 3 గొప్పవన్నమాట. సో దీనిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఉన్నదాన్ని పేరు మార్చేసి గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే జీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. గాంధీ గారి పేరుని తీసేసి రామ్ అంటే శ్రీరాముడి పేరు తొనికిసలాగా అది వచ్చేలాగా పెట్టారనమాట. సరే, ఈ పథకంలో సరే పేరు మారిస్తే మార్చారులే, పెద్ద అభ్యంతరం కాదు అనుకుందాం. కానీ కొన్ని నిబంధనలు మార్చారు. ఆ నిబంధనలు మార్చిన కారణంగా ఎక్కువగా నష్టపోయేది రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఉపాధి హామీ చట్టంలో ఉన్న నిబంధనలు అద్భుతంగా వాడుకుంటున్నది మన రాష్ట్రమే. గత 10 సంవత్సరాలుగా కూడా దేశంలో ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఉపాధి హామీ పథకంలో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నది మన రాష్ట్రమే. ఉదాహరణకి మీరు పక్కన చూడండి ఒక టేబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం నుంచి ఈ సంవత్సరంలో సుమారుగా 7,558 కోట్లకు పైగా నిధులు రాబెట్టింది. పనుల కల్పనలో దేశంలో ముందుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-25 సంవత్సరంలో వచ్చేసరికి, గడిచిన ఆర్థిక సంవత్సరం. బీహార్ అయితే 6,723 కోట్లు, కర్ణాటక 5,557 కోట్లు, తమిళనాడు 2,999 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందన్నమాట ఉపాధి హామీ పనుల నిధుల వినియోగంలో. అలాగే గరిష్ట వ్యయం చేస్తారు మన రాష్ట్రంలో. సంవత్సరాల వారీగా ఎక్కువ మ్యాక్సిమం ఖర్చు మన రాష్ట్రంలోనే జరుగుతుంది. ఉదాహరణకి 2020-21 ఆ టైంలో అయితే ఈ ఆర్బీకే కేంద్రాలు కట్టారు. ఆ సంవత్సరంలో 10,365 కోట్లు ఖర్చు చేసింది మన రాష్ట్రం మొత్తం మీద ఉపాధి హామీ పథకానికి. అప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కట్టారు అప్పట్లో. అలాగే సగటు వేతనం భారీగా పెరిగిందనమాట. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకత ఉంది ఉపాధి హామీ నిధుల వినియోగంలో. మీకు గుర్తుండే ఉంటుంది, ఉపాధి హామీ ఈ చట్టంలో ఒక నిబంధన ఉంది. మొత్తం ఖర్చు చేసిన నిధుల్లో 40% మెటీరియల్ కాంపోనెంట్, 60% లేబర్ కాంపోనెంట్ అనమాట. అంటే ఉదాహరణకి ఒక గ్రామం యూనిట్గా పనులు జరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో 10 లక్షల విలువైన పనులు చేయాలి అని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటే ఆ 10 లక్షల విలువైన పనుల్లో వాళ్ళు 6 లక్షలు లేబర్ కోసం ఖర్చు చేయాలి, కూలీల రూపంలో ఖర్చు చేయాలి, 4 లక్షలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయాలి. సో ఈ నిబంధనలో ఒక చిన్న మెలిక ఏంటంటే లేబర్ కోసం చేసే ఖర్చులో 6 లక్షలు ఉంది కదా, మొత్తం కేంద్రం ఇచ్చేస్తుంది, 6 లక్షలు ఇచ్చేస్తుంది. ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఉంది కదా 4 లక్షలు, ఇందులో కేంద్రం 75% ఇచ్చి రాష్ట్రం 25% ఇస్తుంది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఒక గ్రామంలో ఆ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల విలువైన పనులు చేయాలి అనుకుంటే ఉపాధి హామీ చట్టం ద్వారా 6 లక్షల లేబర్ కోసం ఖర్చు పెడితే ఆ లేబర్ 6 లక్షలు కేంద్రం కంప్లీట్గా ఇచ్చేస్తుంది. 4 లక్షల మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు పెడితే ఆ 4 లక్షల్లో 25% రాష్ట్రం వాటా ఉంటుంది, 75% కేంద్రం వాటా ఉంటుంది. అంటే 3 లక్షలు కేంద్రం ఖర్చు పెడితే 1 లక్ష మాత్రమే రాష్ట్రం ఖర్చు పెట్టాలి. ఇలా ఒక్కొక్క గ్రామంలో సంవత్సరానికి 10 లక్షలో, 20 లక్షలో, 15 లక్షలో, 25 లక్షలో టార్గెట్లు పెట్టుకొని కూలీల చేత పనులు చేయించి వాళ్ళకి సగటు వేతనం భారీగా ఇచ్చి మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, డ్రైన్లు విపరీతంగా కట్టారు. గడిచిన 11 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 35,000 కోట్ల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ పనులు జరిగాయి. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేలు అయితే పోటీ పడ్డారు మెటీరియల్ కాంపోనెంట్ సీసీ రోడ్లు వేయడంలో. దాదాపుగా అప్పుడే 4,200 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేశారు, అంగన్వాడీ భవనాలు కట్టారు, నీటి తొట్టెలు ఊళ్ళల్లో, పంచాయతీల్లో, పల్లెటూరుల్లో పశువులకు నీటి తొట్టెలు కట్టారు, చాలా కట్టారనమాట. ఈవెన్ 2019 నుంచి 24 మధ్యలో కూడా మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయ బిల్డింగ్లు కట్టారనమాట కొన్ని చోట్ల. అలాగే 2024 తర్వాత మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ మెటీరియల్ కాంపోనెంట్తో పల్లెల్లో సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. అంటే ఉపాధి హామీ చట్టాన్ని అంతగా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది.
ఆ చట్టంలో ఉన్న అవకాశాలను రాష్ట్రం వాడుకుంది. ఒక గ్రామంలో 10 లక్షలు విలువైన పనులు జరిగితే 1 లక్ష మాత్రమే ఓవరాల్గా రాష్ట్రానికి ఖర్చు, మిగిలిందంతా కేంద్రానికి ఖర్చు. అలా గడిచిన 10 ఏళ్లలో 10-11 ఏళ్లలో 87,000 కోట్లు మన రాష్ట్రంలో ఉపాధి హామీ విలువ పనులు జరిగితే అందులో 52,000 కోట్లు కూలీల రూపంలో చెల్లిస్తే 35,000 కోట్ల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ పనులు, అభివృద్ధి పనులు జరిగాయి. దాదాపుగా ఈ అభివృద్ధి పనుల్లో సుమారుగా 9,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, అండ్ 3,200 కిలోమీటర్లు డ్రైన్లు కట్టారు, అండ్ 600కు పైగా అంగన్వాడీ భవనాలు కట్టారు. 600 కాదు, 6,000కు పైగా అంగన్వాడీ భవనాలు కట్టారు. ఇట్లా చాలా పనులు చేశారనమాట. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్లో ఒక షరతు ఉంది. ఉపాధి హామీ పనుల్లో ఈ లేబర్ ఉందో చూసారా, అంటే వేతనాలు ఇంతకుముందు 100% కేంద్రమే చెల్లించేదని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం ఇవ్వాలి. అది ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. దానివలన కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి మనం ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఒక గ్రామంలో 6 లక్షల విలువైన పనులు జరిగాయి అనుకుందాం. అందులో 10 లక్షల విలువైన పనుల్లో 6 లక్షలు కూలీల కోసం ఖర్చు చేశారు అనుకుందాం. ఇదివరకు ఉన్న రూల్ ప్రకారం 6 లక్షలు కేంద్రం ఇస్తుంది. కానీ ఇప్పుడు 3,60,000 కేంద్రం ఇస్తుంది, 2,40,000 రాష్ట్రం ఖర్చు చేయాలి. సో దీనివల్ల రాష్ట్రానికి అదనంగా భారం. కొన్ని రాష్ట్రాలు ఇంక చేతులు ఎత్తేస్తాయి, బాబు మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము ఉపాధి హామీ పథకం ఖర్చు చేయలేము ఈ సంవత్సరం అని. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అమలు చేసే పథకానికి వీళ్ళు తూట్లు పొడిచి రాష్ట్రాల మీద నెట్టేసి మేము 60% ఇస్తాం, మీకు నచ్చితే మీరు పనులు చేయించుకోండి. ఒక గ్రామంలో 100 రూపాయలు పనులు జరిగితే, ఒక గ్రామంలో 100 రూపాయలు మీరు కూలీల కోసం ఖర్చు చేస్తే మేము 60 రూపాయలు ఇస్తాం, మీరు 40 రూపాయలు ఇచ్చుకోండి అని కేంద్రం కొత్తగా చేర్చిన కారణంగా మన లాంటి రాష్ట్రాలు విపరీతంగా నష్టపోతాయి. ఆ పథకాన్ని ఎక్కువగా వాడుకుంటున్న రాష్ట్రాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నాం, అండ్ అభివృద్ధిలో వెళ్తున్నాం. సో ఇప్పుడు 60% ఖర్చు చేయాల్సిన కారణంగా మనం ఖర్చు చేయలేం. ఎప్పుడైతే మనం వేతనాల కోసం ఖర్చు చేయమో ఆటోమేటిక్గా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కూడా రావు ఇంకా. సో ఇది ప్రమాదమే. అందుకే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 4 రోజుల కిందట లోక్సభలో మాట్లాడే సందర్భంలో మా రాష్ట్రానికి అది భారం, ఆ 40% మేము ఖర్చు చేయలేము, మా రాష్ట్రాన్ని దాని నుంచి వెసులుబాటు కల్పించండి అని కోరారు. కానీ కేంద్రం స్పందించే అవకాశం లేదు. సో ఇది చాలా పెద్ద గుదిబండి అనమాట. మన రాష్ట్రానికి భారీగా నష్టం జరగబోతోంది. సో దీని మీద ఫైట్ చేయాలి ఎంపీలు వీలైతే. థ్యాంక్ యూ.